హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 13వ తారీఖు సెప్టెంబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయి, తక్కువే ఉన్నా చాలా ఇంపార్టెంట్ అయిన ఉన్నాయి. ఇవి ఎవరైతే గ్రూప్స్కి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ లెవెల్లో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే చాలామంది అనుకోవచ్చు, అన్న మీరు తెలుగులో చెప్తున్నారు బట్ సివిల్స్లో ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మొత్తం అంత ఇంగ్లీషే కదా అని. నేను చెప్పే పేపర్ అనాలిసిస్ వచ్చేసి ఎవరైతే తెలుగు మీడియం పీపుల్ ఉన్నారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోగలిగితే, అంటే వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళు దాన్ని రాయగలిగితే డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే మనం అదర్ లాంగ్వేజెస్ కంటే మన మాతృభాషలో చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి అది నేర్చుకుంటారు. గ్రూప్స్ వాళ్ళకైతే కంప్లీట్గా తెలుగులోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ అదేవిధంగా కాంపిటేటివ్ జాబ్స్ కూడా తెలుగులో ఉంటాయి కాబట్టి మీరు పర్టికులర్గా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క లైన్ కూడా మనకి ప్రతి ఒక్క ప్రశ్నగా రావచ్చు కాబట్టి దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. గైస్, అన్అకాడమీ ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రైజెస్ వాల్యూస్ని పెంచబోతున్నారు. కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇదే బెస్ట్ టైము. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, కావాలనుకుంటే తీసుకోండి. అయితే అన్అకాడమీలో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి అక్కడో ఉండి అక్కడ స్టే చేసి కోచింగ్ తీసుకునే కంటే మనం ఇంట్లో నుండి కోచింగ్ తీసుకోవడానికి ది బెస్ట్ చాయిస్ అనమాట. అయితే వీళ్ళు 12 నెలల సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇద్దామనేసి మెగా ఆఫర్ అనే పేరుతో తీసుకొచ్చారు. ఈ ఆఫర్ 19వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఆన్సర్ రైటింగ్ సిరీస్ తీసుకొచ్చారు. ఇందులో 4 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తారు. ఇందులో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 వచ్చిన వాళ్ళకి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది, అది కూడా ట్రై చేయండి. అండ్ డైలీ క్లాసెస్ ఆన్ జాగ్రఫీ మీద మురళీకృష్ణ నిస్తాల గారి క్లాస్ తీసుకుంటున్నారు. అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇక్కడ మీకు క్లారిటీగా కనబడుతుంది. తర్వాత ఇక్కడ మీరు నార్మల్గా ఎన్రోల్ అయితే లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి అన్నింటిలో కూడా, బట్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ యాక్సెస్. మీకు డౌట్ క్లియర్ చేయడానికి ఎడ్యుకేటర్ కూడా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే వీడియోస్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవడం కూడా అవుతుంది ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటే. ప్లస్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 1,400 రూపాయలు. కానీ మన ఈడియూ టెక్ 10 అనే కోడ్ వాడితే, డిస్క్రిప్షన్లో ఆ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ వాడితే 1,260 రూపాయలకి మీకు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా మీరు 12 నెలలు కొనుక్కుంటే మీకు అదనంగా 3 నెలలు ఫ్రీగా కూడా ఇస్తామని చెప్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అన్ని లింక్స్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంటి దగ్గర ఉండి చదువుకుందాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. చూడండి ఫ్రెండ్స్, 16 నెలలు అంటే రీసెంట్గానే 1 year కంప్లీట్ అయ్యి 4 months అయిందనమాట. ఇక్కడ కనబడుతున్న అమ్మాయి పేరు, పాప పేరు సగయ. ఈమె తమిళనాడుకి చెందిన పాప అనమాట. ఈ ఏజ్లో ఏడవడం, అరిచి మారం చేయడం చేస్తూ ఉంటారు. కానీ తమిళనాడుకి చెందిన తిరునెల్వేలికి చెందిన చిన్నారి సగయ మాత్రం అలా కాదు. ఫోటో చూపిస్తే చాలు వాళ్ళు ఎవరనేది గుర్తుపెట్టేస్తుందంట. పక్షులు, జంతువులను కూడా గుర్తుపెట్టేస్తుంది. సగయకు 6 నెలల వయసు ఉన్నప్పుడే ఆమె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు రెబేకా టెర్రన్స్లు ఆ దిశగా ప్రోత్సహించారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరూ. ఇటీవలే 30 మంది రాజకీయ నేతలను అలవోకగా గుర్తుపెట్టిందంట. దానికి కానీ ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు గెలుచుకుందామే, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు గ్రహీత ఎవరు అంటే సగయ. ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు గ్రహీత సగయ ఏ రాష్ట్రానికి చెందినవారంటే తమిళనాడు. సో నెక్స్ట్, యాక్చువల్గా ఇలాంటి వాటిల్లో పిల్లలను ప్రోత్సహించడం కోసమే తీసుకొచ్చారనమాట ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ అనేది. ఓకే, ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. తర్వాత 31 మంది ట్రిబ్యునల్కు 31 మంది సభ్యులు అనే ఒక టైటిల్ రావడం జరిగిందండి. ట్రిబ్యునల్ అనగానే అందరికీ వచ్చే డౌట్, అసలు ట్రిబ్యునల్ అంటే ఏంటి? ట్రిబ్యునల్ అంటే ఏంటి? మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం, స్టేట్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. ఇది ఏంటి? ట్రిబ్యునల్స్ అంటే ఏంటని చాలామంది డౌట్ ఉంటుంది. ట్రిబ్యునల్ అనేది సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన న్యాయస్థానాలు లాంటివి అనమాట, పరిష్కార వేదిక ట్రిబ్యునల్ అంటే. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎన్సిఎల్టీ అలాగే ఐటీఏటీకి, ఎన్సిఎల్టీ ట్రిబ్యునల్కి 18 మంది, అలాగే ఐటీఏటీకి 13 మంది సభ్యులను నియమిస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓకే, ఇది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది.
ట్రిబ్యునల్లోని ఖాళీల భర్తీపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. 2 ట్రిబ్యునల్కు 31 మంది సభ్యులు నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, దాన్ని ఎన్సిఎల్టీ అంటారు. ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, ఐటీఐటీ అంటారు. వీటికి న్యాయ సాంకేతిక అకౌంటెంట్ సభ్యులుగా, అంటే న్యాయపరమైన అలాగే టెక్నికల్ అకౌంటెంట్ మెంబర్స్గా మొత్తం 31 మందిని నియమిస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ట్రిబ్యునల్లో నియామకాలు చేపట్టకుండా వాటిని నిర్వీర్యం చేస్తుందంటూ సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆగ్రహం చేసింది. ఎన్సిఎల్టీ, డిఆర్టీ, టీడీఎస్ఏటీ, ఎస్ఏటీ వంటి కీలక ట్రిబ్యునల్లు, అప్పిలేట్ ట్రిబ్యునల్లలో 250కి పైగా ఖాళీలు ఉన్నాయంట. ఈ క్రమంలో కేంద్రం ఎన్సిఎల్టీకి 8 మంది, 10 మంది సాంకేతిక సభ్యులు నియమించింది. ఐటీఐటీకి 13 మంది న్యాయ అకౌంటింగ్ సభ్యులు నియమించింది. ఇందులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలిప్రోలు రజని, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ప్రదీప్ నరహరి దేశ్ముఖ్, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎస్ రామలింగం తదితరులు ఎన్సిఎల్టీకి న్యాయ సభ్యులుగా నియమితులయ్యారు. అందులో వీళ్ళు కూడా కొత్తగా నియమితులైన సాంకేతిక సభ్యుల్లో ఐటీ శాఖ ముఖ్య కమిషనర్ అజయ్ దాస్ మొహత్రా, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ తదితరులు టెక్నికల్ టీంలో ఉన్నారు. ఇక ఐటీఐటీకి న్యాయ సభ్యులుగా 6 నియమించారు, మరో 7 అకౌంటెంట్ సభ్యులుగా నియమించారు. వీరందరి పదవకాలం బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి 5 years పాటు ఉంటుంది, లేదా వారికి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పాం కదా. సో మన ఇండియాలో ఉన్న ఏదైనా పర్టికులర్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ న్యాయపరమైన సందేహాలు, సూచనలు ఇవ్వడం కోసం, జడ్జ్ చేయడం కోసం ఈ ట్రిబ్యునల్ పనిచేస్తుంది. అలాగే మనం చెప్పుకున్న ఏదైతే ఐటీఐటీ అంటే ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, మన ఇండియాలో ఆదాయాలకు సంబంధించిన పన్నులపై వచ్చే సమస్యలపై ఇది పనిచేస్తూ ఉంటుంది. ఈ ట్రిబ్యునల్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ రెండింటికి కలిపి 31 మంది నియమించారు. ఓకే, దీని గురించి ఒకసారి మనం క్వశ్చన్లు చూసుకుంటే చాలా తక్కువే, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మీకు ఇక్కడ చెప్పాను ఎక్స్ప్లెయిన్గా. ట్రిబ్యునల్ అంటే ఏంటో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ట్రిబ్యునల్ అనేది ఏంటో తెలియకుండా మీకు ఇదంతా చెప్పడం వేస్ట్, కాబట్టి అందుకే ట్రిబ్యునల్ అంటే ఏంటో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రిబ్యునల్ అనేది ఆయా పర్టికులర్ రంగాల్లో ఏవైతే ఆ పర్టికులర్ ఒక్కొక్క రంగానికి, లైక్ మన ఇండియాలో పర్యావరణానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అలాగే స్టేట్ గ్రీన్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. అలాగే కంపెనీస్కి సంబంధించి న్యాయపరమైన జడ్జిమెంట్లు ఇవ్వడం కోసం ఎన్సిఎల్టీ ఉంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యల పరిష్కారానికి ఐటీఐటీ ఉంది. ఓకే, కాబట్టి ఇలా కొన్ని, అలానే అన్నింటికి లేవు, కొన్ని ప్రత్యేక రంగాలకి ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు చట్టపరంగా. ఓకే, అయితే అందులో ఎన్సిఎల్టీని విస్తరించండి అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఐటీఐటీని విస్తరించండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లేని సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత కంపెనీ కానీ లేదంటే సంబంధిత వ్యాపారి కానీ ఇక్కడ మనము కేసు వేసుకోవచ్చు. అలాగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా. తరువాత నేడు రేపు అస్సాంలో ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సదస్సు. ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఏదైతే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అక్కడ టూరిజం దెబ్బతిందో ఆ టూరిజంని మళ్ళీ గాడిలో పెట్టడానికి, ఆ టూరిజంని మళ్ళీ డెవలప్ చేయడం కోసం ఈరోజు నుండి 2 రోజుల పాటు అస్సాంలోని గౌహటి నగరంలో ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రులతో సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సు పేరు ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సదస్సు. ఓకే, అస్సాం, మేఘాలయ నుంచి ఆంధ్రప్రదేశ్, అస్సాము, మేఘాలయలో అక్కడ ఈ యొక్క పర్యాటక ఎజెండాని డెవలప్ చేస్తారు. దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేయబోతున్నారు. అయితే 2వ రోజు జరిగే, అంటే రేపు జరిగే టెక్నికల్ సెషన్లో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ చేపట్టిన పథకాలపై సమీక్ష చేస్తారు. అయితే స్వదేశీ దర్శన్ అంటే ఏంటి? దేశంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వదేశీ దర్శన్. అర్థమైందా మీకు? మన ఇండియాలో ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం కోసం స్వదేశీ దర్శన్ అనేది తీసుకొచ్చారు. అలాగే మన ఇండియాలో చారిత్రక ప్రదేశాలు కావచ్చు, వారసత్వ సంపద కావచ్చు, ఆధ్యాత్మిక ప్రదేశాలు అంటే దేవుళ్ళు ఉండే ప్రదేశాలు కావచ్చు, అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ప్రసాద్ అనే ఒక పథకం తీసుకొచ్చారు. ప్రసాద్ అంటే నేషనల్ మిషన్ ఆన్
పిలిగ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఎంగేజ్మెంటేషన్ డ్రైవ్ అనమాట. ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీము మన ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మెల్లమెల్లగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ స్కీమ్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతుందో అక్కడ. స్వదేశ దర్శన్ టైర్ 2, టైర్ 3 కింద వివిధ ప్రాంతాలు, ప్రదేశాలను ఎంపిక చేస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో స్వదేశీ దర్శన్ కింద 1300 కోట్లతో నార్త్ ఈస్ట్ హెరిటేజ్, ఎకో సర్క్యూట్ అండ్ ట్రైబల్ టూరిజం వంటి మొత్తం 16 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. ప్రసాద పథకం కింద చారిత్రక వారసత్వ సంపద కలిగిన ప్రాంతాల అభివృద్ధి చేపడుతుంది. ఈ క్రమంలో 193.61 కోట్లతో మొత్తం 6 ప్రాజెక్టులను చేపడుతున్నారు ఈ ప్రసాద్ స్కీమ్ కింద. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రసాద్ అంటే ఏంటి, స్వదేశీ దర్శన్ అంటే ఏంటి. ఓకే, ఈ రెండింటిని టార్గెట్ చేసుకొని ఇప్పుడు అస్సాం అంటే లైక్ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాన్ని డెవలప్ చేస్తారు వీటి ద్వారా. ఓకే, దాన్ని సమీక్షించడానికి ఈ యొక్క సదస్సు అయితే పెట్టారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే అస్సాం. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరంటే శ్రీ జి కిషన్ రెడ్డి. అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. నెక్స్ట్, వైరస్ సోకిన నెలలోపే చనిపోతే కరోనా మరణమే. యాక్చువల్గా ఏం చేశారంటే ఇప్పటివరకు కూడా కరోనా డెత్స్ మీద క్లారిటీ గైడ్లైన్స్ లేవు. ఎందుకంటే కరోనా చనిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని మీద క్లారిటీ లేదు. అండ్ ప్రభుత్వం కూడా ఆ క్లారిటీ మెయింటైన్ చేయకుండా ఇప్పటి వరకు కూడా ఆ డెత్ సర్టిఫికేట్లని జారీ చేసింది. అయితే దీని మీద ఎప్పుడైతే సుప్రీంకోర్టు కేసు పడిందో సుప్రీంకోర్టు వెంటనే దీని మీద మీరేం చేస్తున్నారు, దీని మీద సరైన మార్గదర్శకాలు ఇవ్వండి అని ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చిందో అప్పుడు కరోనా మృతుల డెత్ సర్టిఫికేట్లు జారీపై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అనౌన్స్ చేసింది. కరోనా మృతులు డెత్ సర్టిఫికేట్లు మరణానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనడం లేదని, సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉందని, కొంతమంది బాధితులు వాటికి రిలేటెడ్ పరిహారం పొందడం కోసం అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్లు వచ్చాయి. దాని మీద విచారణ జరిపిన ధర్మాసనం మరణ ధృవీకరణ పత్రాలు జారీ ప్రక్రియను సులభతరం చేయాలని, మరణానికి గల కారణాలను సర్టిఫికేట్లలో స్పష్టంగా పేర్కొనాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ మేరకు ఈ నెల 11లోగా కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని గతంలో సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శనివారం అఫిడవిట్ సమర్పించింది. అఫిడవిట్ అంటే ఏంటంటే ఈ అఫిడవిట్ సమర్పించండి అని సుప్రీంకోర్టు చెప్పినా, లేదా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ జారీ చేసిందన్నా, అసలు అఫిడవిట్ అంటే ఏంటంటే ఆ సంబంధిత ఇష్యూ మీద ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో వాటిని అక్కడ పొందుపరిచి సుప్రీంకోర్టుకి తెలియజేయడం. అదొక ఫైల్ లాంటిది. అర్థమైందా మీకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు పారిశుద్ధ్యం గురించి ఏం చేస్తున్నారు అనేది అప్లెట్ మీరు సమర్పించండి అని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందనుకో, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఈ పారిశుద్ధ్యం అంటే ఏంటి, క్లీన్గా ఉండడం కోసం మేము మంచి కాలువలను తవ్వాము, ఎప్పటికప్పుడు చెత్తని మేము పరిసర ప్రాంతాల నుండి తీసుకెళ్ళి వేరే దగ్గర కాల్చివేస్తున్నాం, అక్కడ పడేస్తున్నాం అని చెప్పడం కానీ, దీనికి సంబంధించి ప్రజలకు అందుబాటులో ఏమైనా సర్వీసెస్ ఉన్నాయా, ఏం చేస్తున్నాం అన్నీ కూడా అందరూ సమాచారాన్ని పొందుపరిచి ఆ సంబంధిత ఏదైతే అయితే సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టుకి సమర్పించడమే అఫిడవిట్. ఓకేనా? అంటే ఒక విషయం మీద సమగ్రమైన సమాచారాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందనే సమాచారాన్ని కోర్టుకి తెలియజేయడమే అఫిడవిట్. ఈ నెల 3న అంటే సెప్టెంబర్ 3వ తారీఖున ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ కలిసి తయారు చేశారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఏంటో ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే వీటి మీద లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో వ్యక్తి ఎప్పుడు చనిపోయినా కోవిడ్ మరణంగానే చెప్పాలి. 30 రోజుల్లోపు రోగి దావఖానాలు అంటే రోగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోతేనే కరోనా మృతుడిగా పరిగణించాలన్న నిబంధన లేదు. రోగి దావఖానాలు అంటే హాస్పిటల్లో చికిత్స పొందుతూ 30 రోజులు దాటాక మరణించినా అది కరోనా మరణమే. అండ్ ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్ పరీక్ష, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష లేదా హాస్పిటల్లో వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కోవిడ్ నిర్ధారణకు ప్రామాణికమే. అంటే అవి కూడా కోవిడ్ టెస్ట్ కిందకే వస్తాయి. కోవిడ్తో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న, రోడ్డు ప్రమాదంలో చనిపోయినా అది కోవిడ్ మరణం కింద రాదు. మరణ ధృవీకరణ పత్రంలో పేర్కొన్న కారణాలపై మృతుల కుటుంబ సభ్యులు ఏవైనా ఫిర్యాదు చేస్తే, లేదు ఇలా చనిపోయారు, అలా చనిపోయారు, ఇది లేదు అది లేదని ఎవరైనా సరే తప్పుగా సర్టిఫికేట్ జారీ చేస్తే దాని మీద సంబంధిత బాధితులు దాన్ని ఇది కాదు ఇది తప్పు అని
వాళ్ళు మళ్ళీ ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని 30 రోజుల్లోగా పరిష్కరించాలని దీనికి జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, ఇది. తర్వాత కీ పాయింట్స్ అండి. కరోనా మృతుల డెత్ సర్టిఫికేట్పై ఏ 2 సంయుక్తంగా మార్గదర్శకాలు జారీ చేశాయంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ని విస్తరించండి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. కరోనా సోకిన వ్యక్తి ఎన్ని రోజుల్లో మరణిస్తే కరోనా మరణంగా పరిగణిస్తారంటే 30 రోజులు. మరణ ధృవీకరణ పత్రంలో పేర్కొన్న కారణాలపై ఫిర్యాదుదారుడు ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి ఆ కంప్లైంట్ని అంటే 30 రోజుల్లో పరిష్కరించాలి ఆ ఫిర్యాదుదారుడికి. నెక్స్ట్, వరద ముంపులో పట్టణాలు. రీసెంట్గా ముంబై, ఢిల్లీ, ఒడిస్సా, ఇప్పుడు ఈరోజు ఫుల్ వర్షాలు, ఒడిస్సా, హైదరాబాద్, అలాగే చాలా ప్రాంతాలు ఈ వరద ముంపుతో బాధపడుతున్నాయి. ఇలా వరదలు వచ్చి నగరాలు ముంచుకుపోతాయని ఇప్పుడేం కొత్తగా అని చెప్పలేదు. ఐక్యరాజ్య సమితి కొన్ని సంఖ్యల్లో, కొన్ని పదుల సంఖ్యల్లో వాళ్ళ యొక్క నివేదికల్లో చెప్పారు, మనము పర్యావరణానికి చెడు చేస్తున్నాం, దాని యొక్క ఎఫెక్ట్ మనం అనుభవిస్తామని చెప్పింది. కానీ ప్రపంచ దేశాలు వాటిని అస్సలు పట్టించుకునే వేలో కనబట్ల. రీసెంట్గా అమెరికాలో వరదలు వచ్చి ఎంతమంది చనిపోయారు, ఎలా మునిగిపోయి ఎంత ఆస్తి నష్టం కలిగింది. జపాన్ కావచ్చు, ఇలా చైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి చూపిస్తున్నాయి ఇలా జరుగుతోంది, మనం దగ్గరలో ఉన్నాం నాశనానికి అని చూపిస్తున్నాయి. అది కొన్నేళ్ళుగా పట్టణాలు, నగరాల్లో సంభవిస్తున్న వరదలు అండ్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. అయితే ఈ వరదలు ఎక్కువ కూడా అర్బన్ ఏరియాస్లో వస్తున్నాయి, అంటే సిటీస్లో. ప్రాణ నష్టానికి కారణమవుతూ ప్రభుత్వాలకు పెను సవాలు ఇస్తున్నాయి ఈ వర్షాలు. ప్రతి సంవత్సరం విస్తరిస్తున్న నగరీకరణకు అనుగుణమైన ప్రణాళిక లేకపోవడం, వాతావరణ మార్పులతో నెలల వ్యవధిలో కురవాల్సిన వర్షపాతం 1-2 రోజుల్లోనే కురిచేస్తుంది. కిందటి సంవత్సరం హైదరాబాద్ నగరంలో సంభవించిన వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ సంవత్సరం కుండపోత వానలు అనేక నగరాలను వణికిస్తున్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 11.4% పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు. ప్రపంచ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం భారత్లో ప్రస్తుత పట్టణాల్లో నివసిస్తున్న వారు 34% పైనే ఉన్నారంట. ఐక్యరాజ్య సమితి జరిపిన ఓ సర్వే ప్రకారం 2030 కల్లా భారత్ జనాభాలో 40.76% పట్టణాల్లోనే ఉంటారంట. దేశంలో నగరాలు విస్తరిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్ సిటీ మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 100 నగరాలను ఎంపిక చేశారు. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద మొత్తము 100 నగరాలను సెలెక్ట్ చేశారు. అయితే ఈ స్మార్ట్ సిటీ మిషన్ను 2015లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అందులో మన ఏపీ నుండి విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ ఈ పథకం కింద ఎంపికయ్యాయి. ఈ నగరాల రూపురేఖలను మార్చేందుకు సంకల్పించారు. కానీ మంజూరు చేసిన పనుల్లో ఎక్కడ వరద నివారణకు పరిష్కారాలే లేవు. స్మార్ట్ సిటీ మిషన్ అంటే ఆ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలనుకున్నారు. కానీ ఇక్కడ వరద వచ్చినప్పుడు ఆ వరదని తగ్గించడానికి, వరద అనేది ఒక దగ్గర స్టోర్ కాకుండా ఉండడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలే. స్మార్ట్ సిటీ అంటే మంచి బస్సులతో కార్యాలయాలు, మంచి రోడ్లు, అందరికీ మంచినీటి సౌకర్యం, అలాగే రవాణా సౌకర్యం, ఇవే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. కానీ వరద ముప్పును ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని మీద ఈ స్మార్ట్ సిటీ మిషన్ని పొందుపరచలేకపోయారు. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో పాటు దేశంలో చాలా నగరాల్లో వరద సమస్య ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టడం మినహా శాశ్వత పరిష్కార మార్గాలను కనిపెట్టడం లేదు. పాలనా యంత్రాంగాలు మేలుకొని సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా వరదల నివారణకు పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన అవసరం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది. గతంలో వరదలకు అతలాకుతలమైన కొన్ని నగరాల్లో కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి సాంకేతికతలను వినియోగించి స్మార్ట్ పరిష్కారాలను వెతికేందుకు ఆయా రాష్ట్రాల్లో ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ముంబైని వరదలు ముంచెత్తిన తరువాత అక్కడి నగరపాలక సంస్థ కళ్ళు తెరిచి సమీకృత వరద హెచ్చరిక వ్యవస్థ ఇఫ్లోస్ను డెవలప్ చేయగలిగింది. భారీ వర్షపాతం నమోదైన సమయంలో వరద తీవ్రతను హెచ్చరించే ఈ విధానం, అంటే ఈ ఇఫ్లోస్ అనేది ఏం చేస్తుందంటే భారీ వర్షపాతం నమోదైతే ఆ వరద తీవ్రతను హెచ్చరించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అయితే చెన్నై వరదల నుంచి గుణపాఠం నేర్చుకున్న అక్కడి సర్కారు 2019లో చెన్నై వరద హెచ్చరిక వ్యవస్థను తీర్చిదిద్దుకుంది. వాతావరణ శాఖ సమాచారంతో అనుసంధానమై వరదల వల్ల కలిగే విపత్తును ప్రజలు, యంత్రాంగానికి తెలియజేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. రాజధాని నగరం బెంగళూరు కోసం కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన
మేఘ సందేశ్ మొబైల్ అప్లికేషన్ వర్షపాతం నమోదును ఖచ్చితంగా అంచనా చేయడమే కాకుండా వరదలు, పిడుగులు అలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు వాటిని ముందుగానే సూచిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం యంత్రాంగం వరదల నివారణకు బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. అక్కడ డ్రైనేజీ బృహత్ ప్రణాళికను ఐఐటి ఢిల్లీ తయారు చేసి ఇచ్చింది. ఢిల్లీ జల మండలి సైతం నగరంలో వరద నిర్వహణకు సాంకేతికతను వినియోగించి వరదల నుంచి ఊరట పొందే మార్గాలను అన్వేషిస్తోంది. సాంప్రదాయ విధానాలతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను వాడుకొని సమస్యను పరిష్కరించుకోవడంలో కొత్త ప్రయత్నాలను ఇంకా మనం తీసుకురావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాలను ముంచెత్తుతున్న వరదలను సమర్థంగా అరికట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. అంటే టెంపరీగా ఊరటను కలిగించే చర్యలను బదులు అందుబాటులో ఉన్న టెక్నాలజీని, అలాగే కంపెనీస్ని, అలాగే నిపుణులను సహకారంతో పర్మనెంట్ ప్రతిపాదికన వరద నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. నగరాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, వర్షపాతాన్ని ముందస్తుగా పసిగట్టడం, చెరువులు, కాలువలను అక్రమంగా గురవుతున్న క్రమంలో యంత్రాంగాన్ని హెచ్చరించే సాంకేతికత, వరదల్లో వాహనాలు కొట్టుకుపోకుండా బహుళ అంతస్తుల పార్కింగ్ విధానం వంటి వాటిని అభివృద్ధి చేయడం ఎంతో ప్రయోజనకరం. హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో, ప్రధాన పట్టణాల్లో వరదలకు మూల కారణాలను అన్వేషించాలి. పక్కా సమాచార వ్యవస్థను సిద్ధం చేసుకొని డేటాబేస్తో అనుసంధించాలి. అందుకు తగిన పరిష్కారాలను వెతకాలి. భవిష్యత్తులో ఇది కానీ ఇలాగే వదిలేస్తే ఇంకా వర్షాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఎండ అంటే ఇచ్చిన 3 నెలల్లో ఏదో ఒక ఆ టైంలో ఈ టైంలో కాసేది ఎండ మామూలుగా. కానీ ఎండాకాలం వస్తే ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఎడ తెరపలేకుండా ఒక దాటి మీదకి వస్తుంది. వర్షాలు కూడా అదే స్థాయిలో వారం అంతా పడాల్సిన వర్షం 2 రోజుల్లోనే పడిపోతుంది. మంచు కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్లో పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి వర్షాలు పడినప్పుడు ఇప్పుడు ఎండ కాస్తే మనం ఇంట్లో ఉండి సేద తీరడానికి అవకాశం ఉంటుంది. కానీ వర్షాలు కాసినప్పుడు ఆ నీరంతా కూడా ఇళ్లలో చేరుకుంటే ఎక్కడ ఉంటామండి మనం? అది కాబట్టి ఇప్పటివరకు తెలంగాణలో హైదరాబాద్ అనేది హైటెక్ సిటీ, టెక్ సిటీ, దేశానికి టాప్లో ఉంది, టెక్నాలజీ పరంగా టాప్లో ఉన్నామని చెప్పుకుంటున్న ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో తెలంగాణ మాత్రం ఇప్పటికీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ వరదల్లో ఈ వరదల్లో ముంచెత్తింది అని చెప్పుకుంటూనే ఉంటాం. ఇన్ కేసు వర్షాకాలం కాని టైంలో కూడా వరదలు ముంచెత్తిన సిచ్యువేషన్లు ఉన్నాయి హైదరాబాద్లో. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అంత హైటెక్ సిటీ కూడా ఎందుకు కొత్త టెక్నాలజీని వాడుకొని హెచ్చరించే ఒక వ్యవస్థని, సిస్టమ్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతుంది అంటే అధికారుల నిర్లక్ష్యం. వస్తే రానిలే, పోతే పోనీలే అనే నిర్లక్ష్యం ప్రభుత్వానికి. ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి వ్యవస్థ లేదు. ఆంధ్రప్రదేశ్లో వర్షం కానీ గట్టిగా పూస్తే ఉభయ గోదావరి జిల్లాలు ముంపుకు గురవుతాయి. అలాగే కృష్ణా జిల్లా కూడా ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు? ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫైబర్ వైర్లని, ఆ వైర్లని తవ్వకాలకి ఆ రోడ్లను, నార్మల్ రోడ్లను తవ్వేసి వాటి గంతలు తవ్వేసి వైర్లు పాతేసి మళ్ళీ మట్టి పాతేసి అలా వదిలేస్తున్నారు. దాని మీద తారు వేయరు, అలాగే వదిలేస్తారు. దాని ద్వారా ఏమవుతుందండి, అక్కడ వర్షం అంతా కూడా పడడం వల్ల ఆ మట్టి వేసిన చోట అది ఒక గుంతలా తయారయ్యి అక్కడే వాటర్ స్టోర్ అయిపోయి ముంపుకు గురవుతున్నాయి. దాని మీద నుండి వాహనాలు వెళ్ళడం వల్ల గుంతలు ఎక్కువగా ఏర్పాటు అవుతాయి. దానివల్ల రోడ్డు అంతా కూడా పాడవుతుంది. అంటే ఏదైనా ఒక సమస్య, ఏదో ఒక పర్టికులర్గా ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఏదైనా పనులు చేపడుతున్నప్పుడు వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఆ సంబంధిత సంస్థల మీద ఉంటుంది. అవే పట్టించుకోవట్లా. ఏమైనా వస్తే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎంతో కొంత ఎవరైనా నష్టపోతే వాళ్ళకి ఎస్గ్రేషియోలు ఇచ్చేసి కామ్ చేస్తున్నారు. కానీ సమస్య రాకుండా, సమస్యలో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం టెక్నాలజీని వాడుకోవాలని ఇది ఈ యొక్క ఆర్టికల్ ఉద్దేశం. మళ్ళీ మనం ముంపులకు గురయ్యి ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.